టు విమెన్ కలెక్టివ్. ముందే చెప్తున్నా, ఈ వీడియో చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఛాందసవాదులు, సిక్ బ్రెయిన్స్ చూడకపోవటం బెటర్. ఈజ్ దిస్ వరల్డ్ సేఫ్ ఫర్ అ గర్ల్ చైల్డ్ టుడే? సొసైటీ సేఫ్గా ఉందా? కొన్ని రోజులు మనం ఒక చోట రేప్ జరిగితే అమ్మాయి వేసుకున్న బట్టల్లో లోపం ఉంది అన్నాం. ఆ తర్వాత ఏమన్నాము, అమ్మాయికి ఆ రాత్రి అక్కడ ఏం పని అని అన్నాం. ఆ తర్వాత ఏమన్నాము, పబ్కి వెళ్తే మరి రేప్ చేయరా అని కూడా అన్నాం. ఇంకేమన్నాము, మీకు అందరికీ తెలుసు, అసలు సాయంత్రం 6 దాటితే ఆడది బయటకు రాకపోవడం మంచిది అని కూడా అన్నాం మనము అమ్మాయిలని. కొత్తగా కోల్కతా డాక్టర్ బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ కేసు తర్వాత బెంగాల్ ప్రభుత్వం విమెన్కి నైట్ డ్యూటీస్ ఉండకూడదు అనే ఒక కొత్త రూల్ని ఫాలో అవ్వాలి అందరము అని చెప్పేసి ఖచ్చితంగా ఒక రూల్ అనేది డిసైడ్ చేసింది. ఇక గత 2-3 రోజులుగా అమ్మాయిలు ఖచ్చితంగా చున్నీలు, అదే దుపట్టాలు వేసుకోవాలి, తమను తాము రక్షించుకోవాలి అని చెప్పేసి కూడా రీల్స్ పోస్ట్ చేస్తున్నారు కొంతమంది సాధ్వి మాతలు. అంటే ఆడది వేసుకునేటటువంటి బట్టలకు ఆమె ఎక్కడ ఉంది అనే కారణాన్ని, ఆ సమయాన్ని, ఆమె బయటకి వచ్చిందే అని ఆ కారణాన్ని ఇట్లా ప్రతీది కూడా ఆమె మీదకే వేసి విక్టిమ్ బ్లేమింగ్ చేసి నిందితులను కాపాడుతున్నామా? ఇట్లానే కాపాడదామా? మరి 8 ఏళ్ల పాపలు, 8 నెలల పసికందులో, 80 ఏళ్ల మహిళలో ఏం కనిపించిందని అత్యాచారాలు జరుగుతున్నాయి. 6 తర్వాత ఆడది బయటకు రావద్దు అంటే పోనీ 6 గంటల కంటే ముందు ఆడదానికి సేఫ్టీ ఉందనే గ్యారంటీ మీరు ఇస్తారా? చెప్పండి. రోజు ఫలానా టైం నుంచి ఫలానా టైం మధ్య రేప్స్ చేస్తాం, ఆ సమయాల్లో ఆడవాళ్ళను బయటకు రానివ్వకండి అని రేపిస్టులు మీకేమైనా చెప్పారా? అట్లా ఫిక్స్డ్ టైంలోనే వేటకెళ్ళే ఊర కుక్కల్లాగా, క్రూర ముగాల్లాగా రేపిస్టులు ఉన్నారా? వాళ్ళే రేపిస్టులా? వాళ్ళ సహజ లక్షణమేమో రేప్స్ చేయటము, విక్టిమ్ జాగ్రత్తగా లేకుండా ఆమె బయటికి వచ్చింది కాబట్టి అది ఆమె తప్పు అని చెప్పేసి మీరు హితవు చెప్తున్నారా? ముందు మీకు సిగ్గుందా అసలు? మీ ఇంట్లో ఆడపిల్లలకైతే ఇట్లనే జరిగిందంటే మీకు ఓకేనా? మీరు అప్పుడు కూడా ఇవే మాటలు మాట్లాడతారా? అప్పుడు కూడా మీరు మీ ఇంటి బిడ్డనే నిందిస్తారా? కొంచెమైనా ఉండాలి సిగ్గు. కడుపుకు అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? మీరే ఆలోచించుకోవాలి. ఇంకా ట్యూషన్ నుంచి వస్తున్న 14 ఏళ్ల ఆడపిల్లని రేప్ చేసినప్పుడు అసలు ఎవరు సేఫ్గా ఉన్నారు ఈ సమాజంలో? మగాడి హక్క ఏమైనా రేప్ చేయడం? ఆడదాని స్థానాలకు అడ్డుగా ఒక చిన్న గుడ్డ పీలిక లేకపోతే మగాడు రేప్ చేసినా కానీ తప్పు లేదనే మీ ఉద్దేశం ఇదేనా? ఇంకా కొందరు వెధవ సన్నాసుల గురించి అయితే చెప్పాలి ఖచ్చితంగా. పాన్ సైట్లలోకి వెళ్ళి రేప్ వీడియో కోసం విక్టిమ్ పేరును వెతుకుతున్న వెధవలకు నిజంగానే నడి రోడ్డు మీదనే బుద్ధి చెప్పడం కరెక్టేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకైతే. మీ పురుషాంగాలు మహిళలకు మారణాయుధాలుగా అవుతున్నాయి. ఇకపోతే మనం కూడా ప్రతిసారి ఆ అమ్మాయి అత్యాచారానికి గురైంది, ఈ అమ్మాయి అత్యాచారానికి గురైంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ప్రతి దాంట్లో కూడా ఇష్యూను విక్టిమ్ పర్స్పెక్టివ్ నుంచి అడ్రస్ చేస్తున్నాం. కానీ వీడు అత్యాచారం చేశాడు, ఈ నా కొడుకు రేప్ చేశాడు అని మనం ఎందుకు నిందితుడిని అడ్రస్ చేయలేకపోతున్నాము? నిందితుడి పర్స్పెక్టివ్లో ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం? కొన్ని వేల సార్లు చెప్తున్నాం విక్టిమ్స్ ఐడెంటిటీని రివీల్ చేయొద్దు అని. అయినా మనం బాధితురాలి ఫోటోను ఫ్లెక్సీల్లో వేసుకుంటున్నాము, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో విక్టిమ్ ఫోటోలు, ఆమె చివరిసారి మాట్లాడిన వీడియోలు అని చెప్పేసి ఆ పేరుతోటి రీల్స్ పోస్ట్ చేస్తున్నాము, షేర్ చేస్తున్నాం. ఇంకా బాధితురాల ఐడెంటిటీని బహిర్గతం చేస్తూనే ఉన్నాం. ఒక అమ్మాయి కోసం వీధిన పడి నిరసనలు జరుగుతున్న అదే సమయంలో ప్యారలల్గా ఎంతోమంది ఆడవాళ్ళు, ఎంతోమంది అమ్మాయిలు వయస్సు తేడా లేకుండా ఎక్కడెక్కడో రేప్లకు గురవుతున్న దరిద్రమైన దేశం నా భారతదేశం. వేద భూమిలా ఆడది కేవలం ఒక సెక్స్ టాయ్ అయినందుకు ఒక ఆడదానిగా నేనైతే చాలా గర్వపడుతున్నా.